అనకాపల్లి జిల్లా సబవరం మండలం అంతకాపల్లి గ్రామంలో వనం శ్రీరామ్ అనే రైతు పశువుల పాకకు గడ్డిమేటకు సోమవారం మిట్ట మధ్యాహ్నం 1 గంటకు నిప్పంటుకున్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఒక పెద్ద ఆవుకు తీవ్ర గాయాలు కాగా 2 ఆవుదొడలకు స్వల్ప గాయాలు అయినట్లు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంతకాపల్లికి చెందిన మెడతడ మహాలక్ష్మి నాయుడు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనం శ్రీరామ్ పశువుల పాకకు దూరంగా సరుగుడు తోట వ్యర్థాలకు నిప్పు పెట్టిన దాఖలాలు ఉన్నాయని, ఆ నిప్పురవ్వలు ఎదురొచ్చి పడ్డాయా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీరు పెట్టారా అనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో పశువుల పాకలను నిద్రిస్తున్న వనం శ్రీరామ్ తల్లికి కాలిన గాయాలు కావటంతో సబుర్లను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు మహాలక్ష్మి నాయుడు పేర్కొన్నారు. సబవరం అగ్నిమాపక కేంద్రం అధికారులు సిబ్బంది సమాచారం అందిన వెంటనే మంటలను అదుపు చేశారని రైతు వనం శ్రీరామ్ మీడియాకు వివరించారు. దీంతో పశువులకు మనుషులకు పెద్ద ప్రాణాపాయం తప్పిందని అంతకాపల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మీ ఆర్టీసీ వాళ్ళు కదా, మీ ఆర్టీసీ వాళ్ళే డ్రైవర్లే మార్నింగ్ ఇక్కడ కంపల్సరీ మిషన్ పెడతారా? ఎన్ని బలు దొరికేస్తాను 5 గంటలకే 5 గంటలకు డ్యూటీ నుంచి వచ్చి అంతే వెళ్ళిపోతుంది కదండి. 5 గంటలకు వచ్చినప్పుడు తాగి వచ్చిస్తారా? మీ ఆర్టీసీ వాళ్ళు కదా, మీ ఆర్టీసీ వాళ్ళే డ్రైవర్లే మార్నింగ్ ఇక్కడ కంపల్సరీ మిషన్ పెడతారా? దీంతో రావణ చెప్తానంట పాక తీసాను, ఇగో పాకలు కాయగా